యాపిల్స్ బొడ్డు మీద పాడేయడం ఎవరైనా రాఘవేంద్రరావు ఫేమస్ కదా, అవునా కదా? సో ఇదేం చేశాడనంటే జనాల్లో ఇసిరేసారు. సో మళ్ళీ 90s తర్వాత 20sలో ఎవరైనా యాపిల్ పాడేశారంటే అది శంకర్. ఆ విధంగా జరిగింది. సో ఓకే, ఒరుదడి పాతం పోదు, పడం నల్లదాయకం ఒరుదడి పాతం పోదు, మరుబడి పాతం పోదు. వెనక నన్నిచ్చలా, జస్ట్ ఒకసారి చూడాలనిపించింది అంతే. గో అండ్ ప్రోడక్ట్ ఈజ్ గుడ్, నాట్ బ్యాడ్. అండ్ ఇంకో విషయం ఏం తెలుసా, మెయిన్ నెగిటివ్ ఏంది తెలుసా, 2 పాయింట్ చెప్తాను మళ్ళీ నేను. ఇప్పుడు అవినీతి చేసేవాడిని చంపుకుంటూ వెళ్ళిపోయావు, దట్ ఈజ్ నాట్ అ రీజన్ కదా. ఇప్పుడు నువ్వు చంపినవాడు నువ్వు కూడా తప్పు చేసినట్టునే కదా. నువ్వు ఇండియను, దానికి ఇప్పుడు నిన్ను ఎవరు చంపాలి? మళ్ళీ ఇంకో ఏదైనా ఇండియన్ రావాలా, అఖండ ఇండియన్ రావాలా, నువ్వు చేసిన తప్పుకి చంపాలని చెప్పేసి ఇది చెప్పలేదు. దాని తర్వాత వచ్చేసి ఒక ఇన్సిడెంట్ జరుగుతుందబ్బా. ఏంది అంటే తన ఇంట్లో ఫస్ట్ మొక్క పీకేయాలంటే మన ఇంట్లో నుంచి పీకేయాలంటాడు. కానీ ఈయన ఏం చేస్తాడు అని అంటే మెంటల్గా ప్రిపేర్ చేయాలి యువతని. అన్యాయాన్ని ఎదిరించండి అన్నాడు. ఇంట్లో జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది ఆ మెంటల్ ప్రిపరెన్స్ కావాలి. ఒక యుద్ధం ఏదైనా సరే చేయాలంటే ఫస్ట్ మెంటల్ ప్రిపరెన్స్ కావాలి. అది లేకుండా ఆయన చెప్పాడు మేము వచ్చేసినాము, మాకు బాధ కలిగింది, వెళ్ళిపోయినాము అనే కాన్సెప్టే ఉంది. సో ఇది కూడా చెప్పలేదు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఆయన పార్ట్ 1లో ప్రిపేర్ అయిపోయాడు. ఎవరు? భారతీయుడు. సస్తే నా కొడుకు కాదు కదా, దేశం కావాలని చెప్పేసి. కానీ ప్రతి యువత అలా ఉంటుందా? ఉండదా? అలా యువత ఉండాలి, నాలాగా ఉండాలి అని అంటే ఆయన్ని మాడిఫై చేయాలి, బ్రెయిన్ వాష్ చేయాలి. సో ఇది చెప్పడం మరి సిద్ధార్థ అదే చెప్తాడు, నువ్వేదో మమ్మల్ని బ్రెయిన్ వాష్